ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యామ్ పైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఆర్‌పీ బలగాల మోహరించడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు డ్యామ్ అధికారులు. ఈ మేరకు కేఆర్ఎంబీ కూడా లేఖ ద్వారా సమాచారం అందించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా డ్యామ్ మొత్తాన్ని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఆర్‌పీ బలగాల చేతికి ఏ విధంగా అప్పజెప్తారంటూ కూడా వారు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 13 గేట్ల వరకు ఆంధ్ర ప్రాంత అధికారులు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సీఆర్‌పీ బలగాలను మొత్తం మోహరిస్తే తెలంగాణ హక్కులు కాల రాసినట్లు అవుతుంది. తెలంగాణ ఇంజనీర్లు డ్యామ్ పైన పోవాలంటూ కూడా ఇతరుల పర్మిషన్ తీసుకొని పోవాల్సినటువంటి దుస్థితి వచ్చిందంటూ కూడా తెలంగాణ ఇంజనీర్లు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పట్ల కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేఆర్ఎంబీ జోక్యం చేసుకొని వెంటనే యథాస్థితి కొనసాగించేలాగా ఆంధ్ర ప్రాంత సీఆర్‌పీ బలగాలను వెనక్కి పంపించేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ ఇంజనీర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో డ్యామ్ మొత్తాన్ని కూడా ఆంధ్ర ప్రాంత సీఆర్‌పీ బలగాల చేతికి ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈరోజు డ్యామ్ గేట్ల వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం దిగారు. డ్యామ్ మొత్తాన్ని ఆంధ్ర ప్రాంతం పెత్తనంలోకి తీసుకొచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి సర్కారు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డ్యామ్ మొత్తాన్ని కూడా ఆంధ్ర ప్రాంత సీఆర్‌పీ బలగాల చేతికి ఇచ్చిందంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం కూడా వారికి సహకరిస్తూ ఉంది. ఆంధ్ర ప్రాంత నేతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మాయమాటలు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపూరిత వైఖరిని ఆసరాగా తీసుకొని డ్యామ్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి ఒక కుట్ర చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా బగ్గుమన్నారు. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని సొయ్యి తెచ్చుకొని ఆంధ్ర ప్రాంత పెత్తనాన్ని తిరమి కొట్టేలాగా తిప్పికొట్టేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే 2013 తర్వాత తెలంగాణ ప్రాంత పరిధిలోని తెలంగాణ పోలీసుల పర్యవేక్షణలో డ్యామ్ అంతా ఉందో అదే రకంగా మళ్ళీ యథాస్థితి కొనసాగించేలాగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆంధ్ర ప్రాంత సీఆర్‌పీ బలగాలు వెనుకకెళ్ళాలి, చంద్రబాబు పెత్తనాన్ని మానుకోవాలి. చంద్రబాబు ఒక కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం నాగార్జున సాగర్ మొత్తాన్ని తమ ఆధీనం తీసుకునేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కుట్టిన యత్నాలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎస్ఐ అంతిరెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పోలీస్ స్టేషన్లోని ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. పీడీఎస్ రైస్ కేసు విషయంలో ఒక వ్యక్తికి స్టేషన్ పిలిపించడానికి 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ అంతిరెడ్డి. ఈ నేపథ్యంలోనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఈరోజు ఉదయాన్నే స్టేషన్లోనే లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా రైడ్ చేసి ఎస్ఐని పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి ఎస్ఐ స్వగ్రామం ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు.